బిగ్ బాస్ హౌస్లో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి అని చెప్పాలి. ఎనీవే సంజన ఎలిమినేషన్ అయిపోతుంది అని చెప్పి యూట్యూబర్లు అందరూ చెప్తున్నారు. బట్ కానీ ఎలిమినేషన్ అవ్వలేదు. సీక్రెట్ రూమ్కి అయితే వెళ్ళింది సంజన. అందరూ అయితే అదే అనుకున్నారు. బట్ హరీష్ అయితే గెస్ చేశారు. ఐ థింక్ తను సీక్రెట్ రూమ్లో ఉంది, మళ్ళీ రిటర్న్ వస్తుందని. ఇమాన్యుల్ అయితే గట్టిగానే ఏడ్ చేశాడు. ఎమోషనల్ ఎక్కువ అయ్యాడనమాట సంజన వెళ్ళిపోవడంతో. ఇంకా అంతకుముందు బిగ్ బాస్ హౌస్లో జరిగిన టాస్క్ దివ్యానికి అయితే ఎంట్రీ ఇచ్చింది కదా బిగ్ బాస్ హౌస్లోకి. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ ఇవ్వమన్నారు. బిగ్ బాస్ టాస్క్ అయితే అందరికీ 13 నుంచి 1 పొజిషన్ వరకు ఇచ్చింది. 3rd పొజిషన్లో సంజనాను పెట్టింది. ఎనివే సంజన గారు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఫీల్ అయ్యారు. అంతేకాదు సంజన గారు దివ్యానికి తను ఏడిపిస్తుంటుంటే ఒకటే అంది, తనకు అలా చిల్ చేయడం ఇష్టము, అంతేగాని నేను తనేం కావాలని ఏడిపిలేదని కూడా చెప్పింది. ఇంకా గేమ్ అయితే జరిగింది. ఇంకా కెప్టెన్సీ టాస్క్లో అయితే ఇమాన్యుల్ అయితే విన్ అయ్యారు. ఎండింగ్లో ఇమాన్యుల్ భరణి గారికి ఇద్దరికి పోటీ జరిగింది. ఇంకా ఇమాన్యుల్ గారు విన్ అయ్యారు. అది కూడా బాల్స్ టాస్క్ పెట్టారనమాట. ఎవరికైతే బాల్స్ గట్టిగా టచ్ అయి ఉంటాయో, ఎన్ని స్టిఫ్ అయి ఉంటాయో, ఎవరు ఎక్కువ కౌంటింగ్లో ఉంటారో వాళ్ళు ఎలిమినేషన్ అనమాట. ఇదే అయిపోయింది. ఇంకా బిగ్ బాస్ హౌస్లో కొంచెం ఫన్ అయితే సాగింది. అట్లానే సుమన్ శెట్టి గారు మూవీలో డైలాగులు చెప్పారు. అలాగే తనుజ దానికి సపోర్ట్ చేశారు. ఇద్దరు అయితే మంచిగా అలా ఫన్ అయితే సాగింది. ప్రజెంట్ అయితే గొడవలు అయితే ఏం లేవు. సంజన గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుకుంటున్నారు. రాము రాథోడు అలాగే హరీష్ గారు ఇద్దరు కలిసి సంజన గారు వెళ్ళిపోవడం ఐ థింక్ దాని గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు, కరెక్టే అన్నట్టు. ఎనీవే సంజన గారు కొంచెం గొడవలు పెట్టినా తను ఉన్నప్పుడు ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో కొంచెం సందడి ఎంటర్టైన్మెంట్ అయితే చేసింది. ఎనివే చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. లైక్ చేయడం అసలు మర్చిపోకండి. వీడియోని వాచ్ చేసి కమెంట్ కూడా చేయండి. అలాగే ఈ వీక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే ఎలిమినేషన్లో ఎవరు ఉంటారంటే ఎలిమినేషన్లో లీస్ట్ కౌంటింగ్లో అయితే ప్రియా అలాగే హరీష్ గారు ఉన్నారు. హరీష్ని తీస్తారా ప్రియాని తీస్తారా అనేది అయితే మనం చూడాలి. ఈరోజు బిగ్ బాస్ షోలో నాగ్ సార్ ఎంట్రీతో ఏంటా అని చెప్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.